ఏం జరిగిందో మీరే చూడండి అన్న. రే మైగా ఒక్కటే బాల్ ఉందిరా, 5 రన్లు కొట్టాలి. 5,000 మా నువ్వు కొట్టు, నేను ఘోరం ప్రేమిస్తా. అరే నువ్వు ఏదో ఒకటి చేసి కొట్టరా, మన ఇజ్జత్ అంత ఊరంలో కలిసినట్టుంది. నువ్వు ఎట్లయినా కొడతావని నాకు తెలుసన్నా, అందుకే వీడియో తీస్తున్నా. వాట్సాప్ లా చేయమయ్యన్నా అని స్టేటస్ పెడతా. వద్దన్నా 30 రన్నా ఫేమస్ అవుతావు అన్నా. ఇంకోటి, మ్యాచ్ గెలిస్తే బాల్ మనూరోళ్ళకే అని మాట్లాడినా. నువ్వెంత గట్టిగానే కొట్టన్నా, బాల్ మాత్రం బల కొట్టకన్నా ప్లీజ్ అన్నా. అవుతాడే రేడు చెప్తున్నా కదరా, 6 కొట్టినాక నీకు నవ్వు ఉండదురా. కొట్టు కొట్టు నువ్వు చూడు బాగాలేమరా. వాడు ఎట్లా కొట్టాడు, బ్యాట్ కింద టాస్ అయ్యకు మంచి. కావాలని ఏం కొడతారా? ఎట్లుంది? ఏం కాలే, 2 కుట్లు పడతాయి. కుట్టుకి 50 లెక్క 100 రూపాయలు అవుతాయి. ఒక పని చేయి, బయట 3 ఉంటారు, వాళ్ళ దగ్గరకు పోయి 5,000 అవుతాయని చెప్పి అప్పుడు. 5,000 ఎందుకు అవుతాయి? నువ్వు 500 తీసుకో. అయితే ఎవరమ్మా కొట్టింది? సార్ దవడ ఇరిగింది, పూసిపోయేటట్టున్నది. గాంధీకో ఉస్మానికో తీసుకొని పోవాలి. 5,000 అవుతాయి చూడు. తాగిందా సార్? చాలా ఘోరంగా దాకింది బిడ్డ. అయినా ఉస్మానియా గాంధీ ఫ్రీయే కదా. ఆడికి పోతే ఫ్రీయే, ఈడ తీసుకొని ఆడికి తీసుకొని పోవాలి. అట్లనే తీసుకొని పోతే ఉన్నది ఊసిపోతుంది. పోతారా? పోరి మరి పోరి. ఏమని చెప్పకు, మమ్మల్ని మంచిగా చూసుకో. పైసలు అయితే ఇచ్చారు కదరా, మీరు పోండి, నేను చూసుకుంటా. వాడిని బొమ్మని చెప్పరా. హలో సార్, మీకు దెబ్బ తాకింది, 5,000 అడిగారు. ఇచ్చిన దాకా బాగానే ఉంది. 6 కొడితే చింతశైల పడ్డదా లేదా? మ్యాచ్ గెలిచినావుగా, గెలిచిన పైసలు మా చేతిలో పెట్టురి, మేము పోతాం. మ్యాచ్ క్యాన్సల్. వీనికి చెప్పరా మ్యాచ్ క్యాన్సల్ అని చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? మజాక్ అవుతున్నారు. తలకాయలు వాళ్ళతో ఒక్కొక్కని చెప్తా. ఏంట్రా మా ఊరికి వచ్చి మమ్మల్ని గొడవ అవుతున్నావు? కొడతావా కొడతావా కొట్టా కొట్టా కొట్టా. ఏం మాట్లాడుతున్నాడు? కొడతావా అంటే కొట్టరారా? అరే చెప్తున్నా కదా, ఇన్ని రోజులు మీ ఊర్లో ఇటు ఫేమస్ కదా నాకు తెలియదు, కానీ ఇప్పుడు చూడండి ఎంత ఫేమస్ అవుతాడో కొట్టాక.
సర్పంచ్ ఇంకో కూడా ఉండగా పక్కపండి పెద్ద మనుషులు కూడా చాలా మంది కానా. పైసలు వచ్చినాయి కదరా పోదాంపా. ఏమ్రా బొమ్మల రామారావు ఇటు వచ్చిర్రు? ఏం లేనా చూసి బాగా వచ్చినాం పోయేస్తామన్నా. అది బండ నరసంపల్లి దిక్కొస్తే అట్లా భయపడాలి బిడ్డ. వీళ్ళకి భయపడి ఉరికిపోయారు. ఓకే వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రా? ఆడ వేనన పక్కకు మల్లయ్య కళల ప్రేమ గారిపోతుందా? ఏం అడుగుతలే వేణు, ఊర్లో చెడగొట్టిర్రా మీరు. ఓ మలయా తూ అంటావేంది? మరి ఏందన్నా తూ అంటాడా? మరి ఏం చేయమంటావురా? కొబ్బరికాయ కొట్టి కాలు కడగమంటావా? మళ్ళా ఏమైందో చెప్పు అందరు ముంగట. ఊర్లో అందరు తెలుసు నిన్న మా అయ్య దినాలు ఉండే అని. ఇక మలయా 2 లీటర్లు నూనె తెస్తాం, కారం కూడా తెస్తాం, ఇక నువ్వు అన్నట్టు పిండి అన్ని వంట సామాన్లు అన్నీ తీసుకొస్తామే. అరే పక్క టైం తెస్తారు మేము కదా, టైంకి తెస్తాము. ఎందుకంటే ఊర్లో ఇజ్జత్ పోతుంది నాకు అట్లా అని. నువ్వు మా మల్లయ్య మేము ఎందేము. ఇగో ఊర్లో నీ ఇజ్జత్ కొరకు నువ్వేం టెన్షన్ పడకు, నీ ఇజ్జత్ ఎడిగోదు. టైం కాడు ఉంటాం ఓకేనా? అడుగురా. అరే టైంకి రావాలి అక్క, దినాలకు రా, గట్టిగా చేస్తున్నా. బాగుందొక్కరా? మధ్యాహ్నం 3 అయినా తిండి పెట్టలేదని పెద్ద మనుషులందరూ మీదికి ఎగబడ్డారు. తిట్టుడు కాదు అది, నిద్ర కూడా పట్టలే. ఎందుకు పిలిచినావు? బయట నీ బంధం పెట్టుకుడా చూని బతుకు. ఊర్లో ఇజ్జత్ అంతా పోయింది నాది. ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ చేసాడని అరా మీకు ఊళ్ళే. అరే ఇవే నువ్వు ఫేమస్ అయ్యి అతను చేసినావు. ఆగుబే. తిరుపతి నువ్వుకో, మేము మాట్లాడుతున్నాం కదా. అయినా మిమ్మల్ని ఏమన్నా అర్థమైతలేదురా. ముందైతే మళ్ళీ ఇచ్చిన 5,000 ఆయన చేతిలో పెట్టుర్రి. అడిగితే తలకాయలు కిందకి వేస్తారేమ్రా? 5,000 రూపాయలు ఏం చేసిండ్రా? మిమ్మల్ని అడుగుతున్నది. లేవన్నా లేవేందిరా? పైసలని తింటాకి ఎగరగొట్టిర్రా ఏంది? ఓ మల్లయ్య నమస్తే. పక్కోని పైసలతో ఆయన చీప్ కాలం కాదు మేము, అర్థమైందా? ఏం రావాలి వెనకకుంటావేమ్రా? పైసలు ఏమైనారా? అన్నా దినాల సామాన్ తెద్దామనే పోయినామన్నా. నువ్వు ఆగురా నేను చెప్తా. దినాల సామాన్ దేనికే పోయినామన్నా. మళ్ళీ వాళ్ళ అయ్యే దినాలంటే ఎట్లా కావాలన్నా? దూందాం కావాలి. తొక్కలు 5,000తో ఏమొస్తావు నువ్వే చెప్పనా? అరే దినాలు ఏముందన్న, దూందాం కావాలి కానీ దినం అటో ఇటో. అటో ఇటో ఇదిరా, దినాలు నాడు దినాలు అయితే కానీ తెలుసా కూడా. అట్లా అనుకున్నాం మామ. మామా అరే నువ్వు మామా అక్కడ చిట్చిట పెడతారా? అదే 5,000ని 10,000 చేద్దామని పక్కూరు బొమ్మల రామారం వాళ్ళతో క్రికెట్ ఆడొచ్చినాం. ఇక గెలిచిన పైసలతో అందరికి ఆటని పెడదాం అనుకున్నాం కానీ ఏమున్నది, ఆ మ్యాచ్ ఓడిపోయి 5,000 వాళ్ళ ఊర్లో చేతిలో పెట్టి వాళ్ళతో లొల్లి పెట్టుకొని ఊర్లో కూరుకుంటూ వచ్చారు అంతే కదరా. వేరేటోళ్ళ పైసలు తీసుకొని బెట్టింగ్ పెట్టని కొంచెం అన్న సిగ్గునాదరా మీకు? అన్నా వేరేటోళ్ళ పైసలు అనుకోలే అన్న, ఎంతైనా మన మల్లయ్యనే కదా. మన మల్లయ్య అన్నప్పుడు మన పైసలే కదా అనుకున్నాం. అరే నువ్వు నా అన్నవా, తమ్మునివా, బావా, బామ్మర్దివా? మా మల్లయ్య అంటున్నావు. మావని కాదాను. అరే సాయంత్రం కల్లా ఏం చేస్తారో తెలియదు, మల్లయ్య చేతిలో 5,000 పెట్టుర్రి. అవు మల్లయ్య నీ పొలం కాడికి పనులు కావాలన్నావుగా, ఇగో వీళ్ళు 3 వస్తాడు తీసుకో. అన్ననే పైసలు కట్టుర్రి, పనికి కూడా వర్రి. ఏం ఫాల్తుగాలు మోపోయారా మీరు ఊర్లే? బాబు ఇక పోంతి, నేను మాట్లాడినాగా. నువ్వు ఇంటికి పో, నేను ఎమ్మెల్యే తనకు పోయేసి వస్తా. మళ్ళీ నువ్వు పో, నేను మాట్లాడతా. హనుమంతన్న పోయి. ఇంకా చెప్పవే మన ఊరికి నల్లలు వేయమని. వస్తాయి అదే పని మీద ఉన్నాము. వస్తాయి అవుతుంది, పని అవుతుంది. ఎందుకురా ఇలా సిగ్గు తీసే చేష్టలు? పని పాట లేకపోతే ఊర్లోకి ఇట్లనే ఇచ్చేది తీస్తారా? ఎప్పుడు చెప్పేదే, ఇంకోసారి ఇట్లా చేయకూరి. ఏమంటారా? సరే అన్న. అవరా మళ్ళీ 5,000 ఎట్లా ఇస్తారు? ఏముందన్నా బండి ఉందిగా, అది అమ్మిచ్చేస్తాం. సరే పూరి. అరే అమ్మాయి రా. ఇక ఆ బండి ఏమమ్ముతారు కానీ సాయంత్రం ఇంటికి రీ, అమ్మ 5,000 ఇస్తుంది, తీసుకొని మళ్ళీ అవునా? బండి అమ్ముకోరి. మరి ఎందుకురా నా దగ్గర కథలు? సాయంత్రం గమ్మున ఇంటికి రీ. ఏమంటున్నా కోరి అన్నా జరా ఆ పొలం పని కూడా క్యాన్సిల్ చేపిస్తే దండేసి దండం పెట్టి చేయను అంటామన్నా. పొలం పని క్యాన్సిల్ చేస్తే పైసలు కూడా క్యాన్సిల్ రా. మరి ఏమన్నా సీను బండిది. ఎందుకు కొడుతున్నావు? పాపం పోరాడు ఏం తినకుండా వచ్చిండు. ఉప్మాన రొట్టెన పెట్టుడు తెలియదు కానీ నువ్వు మీదకెళ్ళి గిన్నెలతో గిలాసాలతో కొడతావా? అమ్మా నీకు చెప్తున్నా, ఇంకోసారి ఇంట్లోకి వస్తే నీకు చెప్తాను కొట్టు.
పోయ్యా 2 రొట్టెలన్నా తినిపోరాదు, కడుపులో జర ఆసరు ఉంటుంది. చేతికొచ్చిన కొడుకే ఆసర అయితే లేడు. ఈ 2 రొట్టెలు నన్ను ఏం ఆసరం వస్తాయా? పోతున్నా. పోతే ఓ మరి తూ అనాలా? ఆ రొట్టెలేవో నాకే పెట్టమ్మా. పళ్ళు తమ్ముకుంది తినరా చింటగా. అంటే ఏంది? ఆ కుక్కకి ఇచ్చేది కూడా ఇవ్వని నాకు నువ్వు. అరే కుక్కకి ఇచ్చే ఇచ్చేది ఎందుకు కోరుకుంటున్నావురా? మనిషిపై పుట్టినావుగా, మనుషులు చేసే పని చేసి మనుషులకి ఇచ్చే ఇచ్చేది కోరుకోరాదు. పని లేదు పాట లేదు, రొట్టెలు కావాలంట రొట్టెలు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేమే. ఈ అమ్మ ఇంట్లోకే రానే, ఇంకోసారి చెప్తున్నా కదా ఇంట్లోకే రాను నేను. కుక్కకేస్తావా? చెప్తా. నువ్వు పెట్టకపోతే ఎవరు పెట్టరు అనుకుంటున్నావా నాకు? వచ్చినా అమ్మాయి దుండపత్తి దగ్గర తిరగకరా, స్కూల్కి ఓరా అని కొడుతున్నా. నేను కూడా చెప్తాం మా దగ్గరికి వచ్చినప్పుడు బాగా చదువుకోవాలరా అని. చదవడు. నువ్వు చెప్తానా? స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్ నాడు లిప్స్టిక్స్ పేరు వేయడానికి అన్నా నా ఫేస్బుక్ పేరు ఏమనకనా? అవు సత్తవా నీకు లిప్స్టిక్స్ పేర్లు అంటే ఎరకనా? ఏం మాట్లాడుతున్నా? చెప్పండి మన లోపలే మాట్లాడుకుందాం. ఏందిరా? ఏం లేదా? పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నకున్నయా గల్లేసి. దొరా వచ్చినా నీకోసం పళ్ళెం పెట్టే ఉంచిన. దా కూకో కూకో కూకో. నాకన్నా ఫస్ట్ ఎలా కొట్టిరు కానీ ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన లోకల్ పందులు లెక్క ఏం మంచిగా తింటారా? పందులు, కుక్కలు, నక్కలు, బర్రెలు, గొర్రెలు ఎన్ని అన్నా గిన్నెలు ఒక్క మెతుకు లేకుండా తింటారన్న ముచ్చట నాకు తెలుసులే. తినరి తిర్రే తినరి, బయట బలాతో తిరగాలి కదా. పప్పు మంచిగా ఉంది అలా. ముగ్గురికి 20 సంవత్సరాలు దాటినాయి. ఈ సంపాదించమే ధైర్యంగా చెప్పుకున్నందుకు ఏమైనా ఉన్నాదరా? బగ్గ బీరు దాకి పెంచిన బాడీలు తప్ప. అరే నాకు 23 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకడు మా అయ్యను మోసం చేసి ఉన్న ఎకరం పొలం కొట్టేసాను. తినడానికి తిండి లేదు, నిలువ నీడలేని పరిస్థితిలా నేను వేరే వాళ్ళ పొలం వేసి 2 ఎకరాలు సంపాదించిన. మీ తాతను, మీ నాయనమ్మను, మీ అమ్మను నా కాళ్ళ మీద పోషించిండ్రా. అంతెందుకు ఇప్పుడు మీరు తింటున్న గా మెతుకులు కూడా గా పొలంలోకి వెళ్ళి వచ్చినాయి. ఏం పాపం అంటుందో ఏమో కానీ గా పొలం వీడు తప్ప అన్నీ దూరం అయిపోయినాయిరా. బాగా వదలవా? ఈ బల్బ్ మాటనే వద్దు మరి. నేను కాకపోతే నువ్వు పోతావరా? బల్గా దొరికినా మీరు అవలగా నువ్వు నవ్వేవరా? ఇవాళ మన ఫోటో స్టూడియో భాష అని పెళ్లి భారత్ తీస్తురంటరా. 30,000 రూపాయలు ఫుల్ బాటిల్ మాల పెడుతురట్రా. 30,000 ఇంకో ఫోటో స్టూడియో మొత్తం అయినా 10,000 రావు గారానికి. అలా తయారు పెడుతురట్రా. మీదికెళ్ళి ఫ్యాషన్ బండి కూడా ఒప్పుకురట. మా తేడుందో నాకేం పడుతుందో. నాకు అర్థమైందిరా, బాడీ పెయిన్లు పోవాలంటే మగ్గ ఎగరాలి కానీ భరత్ అమ్మ ఎంతో ఓపిక తెచ్చుకొని పని చేస్తున్నా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపిస్తుందిరా. చెయ్యండి పనులు చేయండి. మొత్తం ఓపికలేని పొరగాలు తయారైపోతున్నారు. ఏమంటావేమే? మిమ్మల్ని ఏమంటలేం దొరా, ఇవాళ రేపటి పోరగాలని అంటున్నా. నెలంతా పని చేస్తే 30వ తారీఖు పక్కా జీతం వస్తుందని తెలిసినా 30 రోజులు పని చేసేందుకు ఓపిక లేకుండా కింద మీద అవుతుంటారు. అప్పు సప్పు చేసి ఆనికాలు ఈనికాలు పట్టుకొని వ్యవసాయం చేస్తే 6 నెలలు అయినాక ఆ పంట చేతికి వస్తుందో రాదో తెలియని మాకున్న ఓపికలో జరన్నా మీకు ఓపిక ఉండాలి కదరా. ఎడ్డి బతుకులు ఎప్పుడు బాగుపడతాయి ఎప్పో. అందరు అంటారు రైతే రాజు రైతే రాజు అని. ఈ దేశంలో రైతు తప్ప అందరు రాజులే. మలిగా లిప్స్టిక్స్ పార్లర్ లింగ మాట్లాడుతున్నా. ఈగినావు అని చెప్పు. ఏం లేదన్నా, ఇవాళ రాత్రి భాషణ భరత్లా మాకు మా కూరగాయలకి థమ్స్ అప్ ఇచ్చి అన్న. ఫోన్ పెట్టారా నువ్వు? అన్నా అట్లా అనకన్నా, రోజు నీ ఫోటో వాట్సాప్
వద్దురా నాయన వచ్చేయి. పతంగ్ తెంపినా తెంపినా మామా నిన్న పతంగ్ వచ్చింది మామా. అరే పతంగ్ వచ్చినవారా? అరే మై ఇంకోటి ఎగిరేరా. నువ్వేంది మామా ఇంకోటి ఎట్లా ఎగిరేస్తా మామా? అరే నువ్వు పతంగ్ ఇచ్చేదాకా ఉనికివా ఇచ్చేదాకా చెప్తున్నా కదా జరుగురా బాషే. నేను ఈయన కూర్చుంటా కార్ ఎట్లా కలుగుతావు నేను కూడా చూస్తాను. అది పతంగ్ తెచ్చి ఇక్కడే కూర్చోరా. ఈయన కూర్చుంటా నువ్వు ఈయన కూర్చోరా. అరే నువ్వు బండి మీదకెళ్ళి తీసుకోపోరా. అరే టింకుగా ఫుల్ తాగి స్వింగులలో గెలికినావు అనుకో తెల్లార వరకు ఊర్లో ఫేమస్ అవుతారు. అమ్మతోడే చెప్తున్నా నీకు. ఏం చిల్లర్లొల్లిరా ఇది నర్మిట్ల పరా తప్పి. అరే బాషి నీ మీద నాకు ప్రేమ ఉందిరా. మేమిద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకుని పతంగ ఎగిరేసినాం. ప్రేమతో పతంగ ఎగిరేస్తుంటే కట్ చేసిండు. మా కోసినాడు గమనం ఉండాలా. నేను మనగాని పతంగ కోసినా అని గట్టిగా కొట్టిండు. నా ఇజ్జత్ పోయింది. మైగాని పతంగ కోయలే అని చెప్పాను. నేను ఇంటికి వెళ్ళిపోతా. అరే బరాత్ల పతంగులు ఎగిరొచ్చు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏందే మామా? అరే గంతేరా ఏం చేయమంటా నేను? అరే ఈయన కూర్చోను. అరే నువ్వు పతంగ కోసినావరా? అవునరా మైగాని పతంగ కోసినా. సార్ నన్ను వెళ్ళిపోమన్నాను. అవునరా వెళ్ళిపోమన్నా. డీజే లెక్క నన్ను వెళ్ళిపోమన్నాను. అవునరా డీజే లెక్క నేను వెళ్ళిపోమన్నా. వెళ్ళిపో. ఒక్కగాడు ఇయ్యాల పెళ్లి చేసుకొని నన్ను డీజే లెక్క వెళ్ళిపోమంటావు. పెళ్లి కూతురు పక్కన గమ్మున కార్లో కూర్చోక నీకు ఏం పడరా నీకు? చెప్తున్నా కదా 3 నెలల దాకా ఈ ముక్కులోకి వెళ్ళకపోతే నన్ను అడుగువా. తల కొంచెం లెఫ్ట్ కనా కిందికి కొంచెం స్మైల్.
వచ్చి అమ్మా ఆ భాష ఛాయ్ తీసుకొచ్చి పెట్టు వచ్చి వస్తుంది. అవురా నిన్ననే అయిందామా నీ పెళ్ళి? నీ పెళ్ళాం అప్పుడే ముక్కోవాలి కొట్టినాదిరా. అది కొట్టినా వచ్చి ఉండు. నిన్న రాత్రి వేరేళ్ళుడు మైగాడు వాళ్ళ కొట్టిండు. మైగాడ నీకేమైనా తెలివి ఉన్నదిరా? గాలని పిలుస్తారా ఎవడన్నా బారాత్కు? నేను ఎందుకు పిలుస్తా? మందు ఉందని తెలియంగానే మరి బాసిగాడు పిలిచిండా లేదా అన్న సోయి లేకుండా వచ్చిర్రు తాగిరు. మరి తాగిన వాళ్ళు మంచిగా ఉన్నారా? వెళ్ళి వేసిరు ముక్కు వాళ్ళ ఉంటారు. తాగు చా తాగు. ఇంకోసారి మా మైబాబు గురించి ఏమన్నా అన్నావు అనుకో కెమెరా నోట్లో కుక్కుతా. గమ్మున తాగేసుకో. మా చెల్ల కలిపి చెడబుట్టిండ్రా వీడు మైగాడు. అన్ని గలీజ్ పనులు చేస్తున్నాడు. అంటే జర మంచోడే కానీ సిగ్గునాదిరా నీకేమన్నా? కొద్దికు ముఖ్య వాళ్ళ కొట్టినట్టావు మళ్ళీ మంచుడు అంటావు. అవో వచ్చిండు చూడు. ఫోన్ చేయగరా లిప్స్టిక్ ఓకే. నేను పోయేస్తానే. అగో ఏమైనా చదాగవా? ఇంకేం ఆపుతుంది అవుతుంది. ఆ ఫోటోలు మాత్రం మంచిగా రావాలి చూడు. ప్రింట్ వచ్చినాక పంపిస్తా. ఏంద్రేమో వచ్చినావు? వేణాన్ని ఎక్కించుకరమ్మన్నాడు. ఎమ్మెల్యే దగ్గరికి పోయేది ఉందట నల్లలొల్లి. అగో ఆయన ఒక్కడే పోతాన్నాడు కదా, ఇప్పుడు నన్ను దొరకరమ్మని పంపినా నేను. పెద్ద మనిషి దగ్గరికి పోతున్నప్పుడు పెద్ద మనుషులు ఉంటే జర బెటర్గా ఎక్కించుకరమ్మన్నాడు. ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు వస్తుందో, మా ఊళ్ళోకి నల్లలు ఎప్పుడు వస్తాయి? పో ఉండు, ఉప్మా తిని వస్తా. నాకు లేదా మా ఇష్టమే లేదు పో. బాపు రమణతో నేను కూడా వస్తున్నానే. చెప్పండి. రామోనిక పిచ్చారానికేమో భావన రా అంటే కళ్ళు పోతాయి. ఏడికి పోతాయి? ఏడి పోయినా కనబడి కూడా పోతాయి. ఎవరికి కనబడకుండా పోతాయి? ఎవరికైనా కన్ఫ్యూజ్ చేయక మానిక. లోపల ఇష్టం పెట్టుకొని కూడా ఎందుకు రీల్ తిప్పుతావో నాకు అర్థం కాదు. అసలు నేను ఇట్లా కాదే, నేను ఏదోటి చేసేస్తా, తిప్ప ఊర్లో ఫేమస్ అవుతాం, అప్పుడు మీ అయ్య ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తాడో అని చూస్తా. బాబాని చూడగాడు అల్లుడని చూడకుండా మీ అయ్య ఎప్పుడెప్పుడు వేసుకుందామా. ఏం చేస్తున్నావు మౌనిక? ఏదో చేస్తామన్నావులే. నిజం చెప్పు మౌనిక, అంటే ఇష్టం లేదా నీకు? నీకు లవ్ అనేది అయితే లేదా అంటున్నా. అన్యాయం ఏది? లవ్ అంటే చాలు మెడనరాలు దిగినట్టు తలకాయ కిందకి వేసుకుంటావు. నా మెడనరాలకి ఏం కాలే బావ. నా మెడనరాలకేం బావ నవ్వులే. బావని బావాని పోతే బొమ్మడు తింటారా? బండి తీరా, ఎటువైనావు? అయ్యో ఇరుస్తున్నట్టున్నాను, నడు ఇడికెళ్ళి. ఏడున్నావురా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. పెద్ద మనిషి ఏడికోలే. పెద్ద మనిషా? ఏం రా? సారీ దా. బల్బ్ మాటలు ఎక్కువైనారా నీకు? కొంచెం వెనక జరుగుతావా? ఏం ఫాస్ట్గానే ఉన్నారా నువ్వు? అది కాదు, నువ్వు కొట్టుకుంటూనే ఉండు కానీ నేను పోతా. ఏంద్ర ఇది గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. బండి రామచందర్ మనం వస్తే సరిపోదా గెలిచిన వాళ్ళం? అరే నువ్వు ఫాల్తూ మాటలు మాట్లాడుతురా. ఊకో జరిసేపు. అగో వస్తుంటా. నమస్తే. నమస్తే సార్. నమస్తేనే
నమస్తే నమస్తే చెప్పండి. జింకవేనని మా ఊరు సర్పంచ్. హలో. ఇక ఊర్లో నల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ చాలాసార్లు వచ్చినాయి ఇప్పటికే. ఎమ్మెల్యేతో చెప్పరాదు. సార్ బిజీగా ఉన్నారు, నేను ఖచ్చితంగా చెప్తాను. నువ్వు పోనీ. ఎల్లరెడ్డనా సర్పంచ్గా ఎవరిని ఎన్నుకోవాలో వాడిని ఎన్నుకోకపోతే గిట్టనే గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నానా? ఏ తిరుపతి కారీరా. పడతలేదురా, చుక్కలే కురిపిస్తున్నావు. ఏమైందిరా వారి? మా బబ్బీ వస్తుందిరా. బొబ్బే దగ్గరకు వచ్చినా కదా సెట్ అయిపోతుంది. పోదామా? అమ్మో మస్తు బరువు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరు మోస్తారు? అరే దుర్గా గిటారా రాయ్ నేనే గిటా. ఓ రాదమ్మా, దగ్గరలో పండుగలు ఏం లేవు కదా, బబ్బు ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు? ఆగో రాక రాకస్తే ఎందుకు వచ్చిందంట చింపిరి చుట్టాడా. ముసలి ఏం చక్కగా చెప్పదా? నువ్వు కోరాయనమ్మా. ఏం లే, జాబ్లో జాయిన్ అవ్వని కొంచెం టైం ఉందని చెప్తే ఆయన మనం చూసిపోదామని వచ్చిన. చూసిపోనికే గిన్నె బ్యాగులు తెచ్చుకున్నావు. నీకేమైందిరా? నుండు బబ్బీ, ఊళ్ళో దోమలు మస్తు అయినాయి. రాత్రికి ఎట్లా అనుకుంటావో ఏమో. అమ్మో ఏమైందే? దోమ. ఈ దోమలు పాడుగాను పొద్దుగాల కూడా కరుస్తున్నాయి. మీ బబ్బే కదా. ఏం పిల్ల తింటలేవా? బక్కగా అవుతున్నా? అట్లేం లేదు నాయన. నువ్వు అంత పక్కన నీకేమాయరా? దోమ. ఇంకా దోమ గరిసాను కుక్క గరిసాడు గట్ల వస్తామైందిరా? మరి ఇప్పటిదాకా బబ్బు ఉన్నప్పుడు అనలే? గదంటే పట్టణంలో పెరిగిన పిల్ల. ఈయన దోమల సంగతి అని తెలియదు. ఆడికేమే బర్రె లెక్కున్నాడు. రాదమ్మో బర్రె చెప్తున్నా. ఆగో ఇంత ఏందో ఇంత బర్రె మాట్లాడుతుంది కదా. బబ్బి పోని దీన్ని ఎత్తికి ఒక్క పెడతా. మస్తు రోజులు అయిపోయింది. ఫ్రెష్ అప్ అయ్యి వస్తా, ఊర్జోడిని గోదాం.
పొద్దుగా లేచి నీళ్ళు పట్టాలి మా అవ్వ తిడుతుంది. అయ్యా రాదు నువ్వేడి చదువుతావు. అరే పోవాలిరా, పొద్దుగాల రైస్ మిల్ పోవాలి. ఇంకో 2 బీర్ ఎంజాయ్. అరే తాగనికేం సిగ్గు లేదురా. ఇది తాగితే ఇంకోటి తాగాలనిపిస్తుంది, ఇంకోటి తాగితే కాటన్ బీర్ కథం చేయబుతుంది. మీరు తాగి ఎంజాయ్ అయ్యిర్రా. ఏ దారా ట్రాక్టర్ ఊగుతుంది. అన్నా చికెన్ అయిపోయింది, ఫీల్ కాకురి. ఈ ముక్కుల తొక్కు వీడు దాగే గ్లాస్ ఒకటి థమ్స్అప్కి బాగా స్టఫ్ మింగుతాడు. ఇది ఇంకోసారి కూర్చోడు వద్దురా. 2 పీసులు దానికి. ఎవరో అమ్మలే మామ. పెద్ద పంచాయతీ ఉందన్నాడా లేవురన్నా. అన్న రామచంద్ర వేరన్నా అందరూ లేవురన్నా. అన్న లేవురన్నా పంచాయతీ ఉంది. మీ మామ ఎల్లారెడ్డి అందరూ అన్నాడా పంచాయతీ ఉందన్నాడా. భాషగా కొట్టింది కదా లాస్ట్, మళ్ళీ పంచాయతీ దేనికి అని నేను చూసినా స్కూల్ వద్దు మీ అమ్మాయి ఊరాడా. ఇవ్వాలి భయం లేదారా మీకు? ఏం చేస్తాను ఇవి? ఎందుకు ఇట్లా తారెత్తారో మీరు? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఒకసారి చెప్తే అర్థం కదారా మీకు? అంజన్న షెట్ కాడ కోడిని కోసుకొని తినంగా నేను చూసినరా మిమ్మల్ని. నువ్వే తయారు చేసినావు వీళ్ళందరినీ ఇప్పుడు? అరే మీకేమైనా కోపం ఉంటే నా ముఖం మీద చెప్పుడురా. ఊకే నా వెనక పడుతురు. నేనే పాపం చేసినారా? మళ్ళీ అమ్మతోడు మళ్ళీ నిజంగా నీ కోడి అనుకోలేదు మేము. ఎవరి కూడా అయితేదిరా? కనిపించగానే కాల్చుకొని తినడేనారా? పురిగిట్లున్నదారా మీ దిమాక్లలో? సారీ అన్న అట్లా అనుకోలే అన్న, కావాలని అయితే చేయలేదే, అట్లా అయిపోయింది. సారీ అనరా సారీ. ఉద్దరకం చేస్తాను మీరు ఊళ్ళే. ఏమరా మాయి? నీకు సంబంధం లేదు, మొదలు రాదు. ఏదేమైనా సరే నోరు మాత్రం తక్కువ కదరా మీకు? చెప్పురా ఇప్పుడు ఊళ్ళో అందరికి చెప్పురు, ఏం చేద్దాం? అన్నా ఇక నువ్వే ఏదైనా మాట్లాడి సెట్ చేయండి. తప్పు అయిపోయింది మళ్ళీ, ఇంకోసారి ఇట్లా కాదు. మళ్ళీ తప్పు అయిపోయింది అంటారుగా, ఏం చేద్దాం చెప్పు మరి. ఇక పోయిన కూడా వస్తుందా? ఇక నువ్వే ఏదో చేయవేను. ఇష్టలు పెట్టబట్టే వాళ్ళు గట్ట తయారవుతున్నారు. పక్క దాగి సోయి లేకుండా తింటారు. పని పాట లేకపోతే ఇట్లా దొంగ ఆలోచనలు వస్తాయి. మరి అన్న దొంగ ఇంకా మంచిగా మాట్లాడు పంచాయతీలో. నువ్వు మై పెద్దల మీద కట్లేనారా లేచేది? దొంగ అని కూడా మాట్లాడతాడు అన్న మరి. అరే ఊర్లో పోరగాలంటే ఊరికి మంచి పేరు తెచ్చి పనులు చేయాలి. ఈసార్లు ఉన్నారు, ఉన్న పేరు జరగొడుతున్నారు. ఇలా కోడిని కోసుకొని తిన్నారు, రేపు మేకని కోసుకొని తింటారు. ఇల్లుని ఏం దొరకకపోతే ఆడవాళ్ళు మెడలకు వచ్చి వాళ్ళు బంగారం తీసుకోతారు. వీళ్ళు ఇంటి వాళ్ళ మెడలు చూస్తుంటే ఏం లేనట్టే ఉన్నాయి. వాళ్ళ మెడలో మాత్రం బంగారం బారు మోయాలని ఉండదా? ఆయనకి కోపం కుల్లాంటి ఏమైనా ఉంటే మామే చూపించాలి. నా ఇంట్లో మీకు అవుతాడు. ఆగురా, నేను మాట్లాడుతున్నా కదా. పెద్ద మాటలు మాట్లాడుతున్నా కానీ పెద్ద మనుషులకు మాట్లాడతాడు. పంచాయతీలో ఎట్లా మాట్లాడదు తెలియదు నీకు? ఆగు బాయ్, నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నా. రామనా ఇక ఇలా తరఫుకెళ్ళి నేను సారీ చెప్పు. మాట్లాడుతున్నా, ఇజ్జత్ చేస్తారా నాది? ముందైతే నడవరు మీరు ఇటుకెళ్ళి. మా నడరా ఇటుకెళ్ళాడు. ఏడి పైన ఇచ్చా తీసుడే. పంచాయతీలో ఏం లేదు, నడువురు అందరు నడువురి. మలయ నువ్వు సాయంత్రం వచ్చి కలు. బాబు నువ్వు ఇంటికి పోయి. బాబీ మౌనిక అత్తమ్మని తీసుకొని ఇంటికి పోయి. నడువురే ఇంటికి పోయి. పోరగాళ్ళని సర్పంచ్ చేస్తే ఊళ్ళో పోరగాళ్ళని గిట్టే తయారవుతారు. మరి రామచంద్ర అట్లా అనద్దు. అందరు మంచి చెప్పటోళ్ళే. తిరుపతి గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఇట్రా నువ్వు ఇట్రా. ఇంకా కోడి కోసం ఊళ్ళో ఎంతమంది మంది ఇజ్జత్ ఇస్తారా?
ఇప్పుడు ఎందుకు తలకాయలు దించుకుంటారు ఇప్పటిదాకా రామచంద్ర అంటే కూడా మీ అమ్మాయికి ఇట్లనే తలకాయలు దించిర్రా? అరే మీరంటే వయసు రా, తలకాయలు ఎటంటే అటు తిరుగుతాయి, కానీ మీ అమ్మాయి ముసలాలు కదా, ఒక్కసారి దించుకుంటే ఊళ్ళో తలకాయ ఎత్తడానికి మస్తు కష్టం అవుతుంది. అయినా రామచంద్ర అన్న దాంట్లో తప్పేముందిరా? తప్పేముంది? ఈ ఊర్లో పని పాట లేనివాడు ఉన్నాడా అంటే ఏ పొరని అడిగినా మేము ముగ్గురు పిల్లలు చెప్తారా? దాంతో పేరుంది మీకు, ఇంటి దగ్గర తెచ్చుకుంటారు పేది. మళ్ళీ మీ చక్కదనానికి లవ్వులు మౌనిక బాబీ ఇంట్లో ఏమని చెప్పి పంపిస్తారా? పిల్లలు ఇస్తారా మీ మొక్కలకి ఎవడన్నా? ఏమరా కోపం వస్తున్నారా నీకు? ఓనోనికి ఇలా చెప్పేటోడు ఉన్నాడురా. నేనైనా మీ అమ్మాయి అయినా ఎవరైనా చెప్పే కాడికి చెప్తారు. మీకు కొంచెం దిమాగ్ ఉండాలి, ఏదైనా పనికొచ్చే పని చేయాలి. ఎప్పుడు చూడ ఏదో ఒక లొల్లి పెడతారు ఊర్లో. జరిపోయినా జరు. అరే నీ ఉన్నంతసేపు స్టాప్ అయ్యి తింటారా? ఈ మధ్యలో కోని ఎప్పుడు కోసిర్రా? అరే అల్లుళ్ళు ఎంజాయ్ అయితే ఎయిరు కానీ దొంగ కోళ్ళు మాత్రం అస్సలే కోసుకొని తినకుర్రా. ఊళ్ళో ఇజ్జత్ పోతుందిరా. అరే ఇక పొంగ లైట్లు బంద్ చేసిపోర్రా. అంజుమా కూడా తింటావటే.